వెల్కమ్ టు సాత్విక్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ ఫోన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని దాంట్లో క్యాలీఫ్లవర్ మునిగే వరకు నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని నీళ్ళలో వేసి 70% కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక తీసి స్ట్రైనర్ గిన్నెలో వేయాలి. ఉడికించి తీసిన వాటిని చల్లగయ్యేంత వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 గంటల మైదా, 2 గంటల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లో సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. నేను 1/2 స్పూన్ పెప్పర్ కూడా వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ గిన్నెలో కావాల్సిన నీళ్ళు పోసుకొని క్యాలీఫ్లవర్ మంచిగా పట్టేంత వరకు ఎంత సరిపోతాయో అన్ని నీళ్ళు వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మంట వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోబీ మంచూరియా బాగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిగిలి ఉన్న అన్ని క్యాలీఫ్లవర్ ముక్కలను రెండోసారి నేను వేస్తున్నాను. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే రైస్ ప్యాన్ ఆయిల్ వాడుతున్నాను. మీకు నచ్చితే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని గిన్నె వేడాక ఒక స్పూన్ నూనె, కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొద్దిగా సోయా సాస్ మరియు కొద్దిగా వెనిగర్ తీసుకొని మరియు కొద్దిగా టమాటో కెచప్ కానీ టమాటో సాస్ కానీ వేసుకోవాలి. టమాటో సాస్ ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. వాటిని బాగా కలుపుకొని అడుగంట పోకుండా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా మీకు నచ్చితే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఆర్ అరమిట్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న గోబీ మంచూరియా గిన్నెలో వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం వేడివేడిగా గోబీ మంచూరియాని ఆ ప్లేట్లో వేసుకొని తినడమే తర్వాయి.